హాయ్. ఐటీ రంగం ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది. నిన్నటి వరకు చాట్ జీపీటీను చూసి భయపడ్డ ప్రపంచం ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే పేరు వింటేనే వణికిపోతుంది. ఇది కేవలం ఒక కొత్త కంపెనీ మాత్రమే కాదు, ఐటీ ఉద్యోగాల రూపురేఖలను మార్చేయబోతున్న ఒక విధ్వంసకర శక్తి. అసలేంటి ఆంథ్రోపిక్? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉపాధిని ఇది ఎలా దెబ్బతీయబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. ఆంథ్రోపిక్ కథ తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2021లో ఓపెన్ ఏఐ తన లాభాల కోసం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపినప్పుడు ఆ సంస్థలోని అత్యంత కీలకమైన శాస్త్రవేత్తలు డానియలా అమోడై బయటకు వచ్చేశారు. ఏఐ అనేది కేవలం లాభాల కోసం కాకుండా మానవ మేధస్సుకు లోబడి అత్యంత సురక్షితంగా ఉండాలనేది వీళ్ళ లక్ష్యం. అందుకే శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా వీళ్ళు ఆంథ్రోపిక్ను స్థాపించారు. వీళ్ళు రూపొందించిన ఏఐ మోడల్ పేరే క్లాడ్. ఇది ఇతర ఏఐల కంటే భిన్నమైనది. దీనికి వీళ్ళు కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే పద్ధతిని వాడారు. అంటే దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇది హానికరమైన కోడ్ రాయదు, తప్పుడు సమాచారం ఇవ్వదు. అందుకే టెక్ దిగ్గజాలు దీనిపై కన్నేశాయి. ఆంథ్రోపిక్ శక్తిని గుర్తించిన గూగుల్, అమెజాన్లు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ ఇప్పటికే $4 బిలియన్, గూగుల్ $2 బిలియన్ పైగా నిధులను సమకూర్చాయి. మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ కూటమికి చెక్ పెట్టాలంటే ఆంథ్రోపిక్ ఒక్కటే సరైన అస్త్రమని వీళ్ళ నమ్మకం. క్లాడ్ మోడల్స్ ఇప్పుడు గూగుల్ జెమినీని కూడా కొన్ని బెంచ్ మార్క్స్లో వెనక్కి నెట్టడం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి భయం పట్టుకుంది. దీనికి అసలు కారణం ఆంథ్రోపిక్ విడుదల చేసిన కంప్యూటర్ యూజ్ ఫీచర్. ఇప్పటి వరకు ఏఐ అంటే మనకు ఏదైనా రాసి ఇచ్చేది, కానీ క్లాడ్ 3.5 సోనెట్ ఇప్పుడు మీ కంప్యూటర్ను స్వయంగా ఆపరేట్ చేయగలదు. ఇది స్క్రీన్ను చూస్తుంది, మౌస్ పాయింటర్ను కదిలిస్తుంది, బటన్స్ను క్లిక్ చేస్తుంది. ఒక డెవలపర్ లాగా ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాసి దాన్ని రన్ చేసి ఎర్రర్స్ ఉంటే స్వయంగా సరిదిద్దుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే 70% పనిని ఇది ఒంటరిగా అత్యంత వేగంగా చేయగలదు. దీనివల్ల ఎంట్రీ లెవెల్ డెవలపర్లు, టెస్టింగ్ టీమ్స్, డేటా అనలిస్టుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సర్వీస్ కంపెనీలు తమ బిజినెస్ మోడల్ను మార్చుకోకపోతే కనుమరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంథ్రోపిక్ మాత్రం దీన్ని సమర్థించుకుంటుంది. ఏఐని హెల్ప్ఫుల్, హార్మ్లెస్ అండ్ హానెస్ట్ అని పిలుస్తోంది. మనుషులను తొలగించడం లేదని, మనుషులు చేసే విసుగు పుట్టించే పనులను మాత్రమే ఏఐకి అప్పగిస్తున్నామని చెప్తోంది. కానీ ఐటీ రంగం మాత్రం దీనిని క్రియేటివ్ డిస్ట్రక్షన్గా చూస్తోంది. కంపెనీలు 100 మందిని తీసుకోవడం మానేసి కేవలం 4-5 ఏఐ నిపుణులతోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇకపై కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు, ఏఐని నడపడం తెలిసిన వారికే భవిష్యత్తు ఉంటుంది. ఆంథ్రోపిక్ అనేది కొత్త పారిశ్రామిక విప్లవం లాంటిది. ఇది మనుషులకు పోటీ కాదు అని ఆంథ్రోపిక్ చెప్తున్నా, ప్రాక్టికల్గా చూస్తే ఉద్యోగ రంగంలో పెను మార్పులు ఖాయం. మనం ఈ మార్పును తట్టుకోవాలంటే మన స్కిల్స్ని నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.